చలాకీ అమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు ముఖ్యమైన హెల్త్ టిప్స్ తో మీ ముందుకు వచ్చేసాను. మిరాకిల్ ఆయిల్ గురించి చెప్పబోతున్నా. అదే హెయిర్ ఆయిల్ గురించి అన్నమాట. ఈ హెయిర్ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. మనకు చాలా మందికి హెయిర్స్ రాలిపోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా వెంట్రుకలు రాలిపోతూ ఉంటుంది. బాత్రూమ్ లో చూస్తే గుత్తు గుత్తుగా రాలిపోతూ ఉంటుంది. కాంబో తలపైన పెట్టంగానే మనకి రాలుతుందనమాట. చాలా మందికి ఈ సమస్య ఎదుర్కొంటూనే ఉంటారు. అంటే వాళ్ళకు టైం ఉండదు. దీనికి కారణము ఏమని చెప్పనవదు. స్ట్రెస్ ఒక కారణము, జీన్స్ ఒక కారణము, హెరిడిటీ ఒక కారణము, రకరకాల కారణం చెప్తూ ఉంటారు. హార్మోన్స్ ఒక కారణం అన్నమాట. వీటికన్నిటికీ అద్భుతమైన పరిష్కారం మనం పూర్వీకులు ఎప్పుడో తెలియచేస్తున్నారన్నమాట. ఇది చాలా మనం మర్చిపోయి ఉండే ఒక చిట్కా అన్నమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో. ఈ నూనెని గాని మీరు గాని వాడితే 100% షూర్‌గా మీకు ఎంట్రుకలు బలంగా తయారవుతుంది. బాగా పొడుగవుతుందనమాట. ఇది చిన్న ఉల్లిపాయతో చేసేదనమాట. పెద్ద ఉల్లిపాయల కంటే చిన్ని ఉల్లిపాయలో 2600 ముఖ్యమైన కాంపౌండ్స్ ఖనిజాలు ఉందనమాట. ఈ చిన్న ఉల్లిపాయలు చాలా మంది తమిళనాడులో, మదురైలో పెద్ద ఉల్లిపాయలంటే వాళ్ళకు అలవాటే లేదనమాట వంటల్లో కూడా. వాళ్ళు ఒక మూట చిన్న ఉల్లిపాయలు తెచ్చిపెట్టుకుంటారు. రోజు సాయంత్రంలో వాళ్ళు ఆ చిన్న ఉల్లిపాయల్ని బాగా మరుసటి రోజు వంటకి మాట్లాడుకుంటూ, టీవీ చూసుకుంటూ ఒలుచుకుంటారనమాట. అంటే దాంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అన్నీ యాంటీ, యాంటీ, యాంటీ అనేదంతా దాంట్లో ఉంటుందనమాట. ఇది తల రూట్‌కి బాగా శక్తినిచ్చి పొడుగవ్వడానికి బాగా ఉపయోగపడుతుందనమాట. ఇది ఇంకొక మేలు కూడా చేస్తుంది. చుండ్రు రాకుండా, దురదలు రాకుండా కూడా మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. మనము ఎవ్రీడే బయట వెళ్తాం కదా! ప్రతి ఒక్కరూ మనం బయటికెళ్తే ఏదో ఒక పని పైన మనం బయటికెళ్తూ ఉంటాం. సో, పొల్యూషన్‌తో మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆ గాలి వల్ల కావచ్చు, మనం నిత్యం స్నానం చేసే నీరు వల్ల కావచ్చు, మన ఎంట్రుకలంతా చాలా వీక్ అయిపోయి మనకు రాలిపోతూ ఉంటుంది. ఈ సమస్య చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికైతే డిప్రెస్ కూడా అయిపోతారనమాట. చిన్న వయసు వాళ్ళకు హెయిర్స్ అంతా సన్నగా అయిపోతే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు హెయిర్ ప్లాంట్ ఏదేదో చెప్తారు కదా! అదంతా కూడా వచ్చేసి ఆ బెడదంతా లేకుండా మన ఇంటి వైద్యంతోనే దీన్ని బాగా సుమారు చేసుకోవచ్చు. పక్కా గ్యారంటీగా 100% గ్యారంటీగా మనకు ఎంట్రుకలు శక్తితో పెరుగుతుందనమాట. ఆ కాలంలో అయితే మా అమ్మలు, మా అమ్మమ్మలంతా జడ వేసేటప్పుడు ఒక్కొక్క 3 జడ ఇట్లా వేస్తాం కదా! ఒక్కొక్క పాయ ఒక్కొక్క చేతిలో చాలదంట. అంత లావుగా ఉండేదట. రాను రాను అంత తగ్గిపోతూ వస్తుంది. కారణము నీళ్ళు, గాలి, మనం తినే ఫుడ్డు ఇవే కారణాలు. దీనికి మనము చిన్న చిన్న చిట్కా పాటిస్తే మన ఎంట్రుకలు బాగా ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. ఆ ఉల్లిపాయతో నూనె ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. మనం ఒక గుప్పెడు చిన్న ఉల్లిపాయలు తొక్క ఒలిచి బాగా కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకోవాలనమాట. గుప్పెడు వెల్లుల్లి కూడా తీసుకోవాలి. గుప్పెడు కరివేపాకును కూడా తీసుకోవాలి. ఈ మూడిటిని మిక్సీ గ్రైండర్‌లో వేసుకొని నీళ్లు పోయకుండా గ్రైండ్ చేయాలన్నమాట. అది నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసేది చాలా కష్టం కాబట్టి ఆవాల నూనె 2 టేబుల్ స్పూన్ ఇందులో వేయాలన్నమాట. ఒకవేళ ఆవాల నూనె మీ దగ్గర లేకపోతే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక మందపాటి ఇనుము కడాయిని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇనుప కడాయి బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక కప్పు ఆవాల నూనె, ఒక కప్పు కొబ్బరి నూనె ఈ రెండిటిని వేసి వేడి చేయాలి. ఆవాల నూనె ఇష్టం లేకపోతే మీరు కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత నూరి పెట్టుకున్న ఉల్లి ముద్దని ఇందులో వేసి సన్నని మంట పైన బాగా కలుపుతూ రావాలి. ఇది బాగా పొంగుతుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇది బాగా కలర్ మారిన తర్వాత ఎక్స్ట్రాక్షన్ అంతా నూనెలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక ఫిల్టర్‌లో వడిగట్టుకోవాలి. ఆ పిప్పిని బాగా ప్రెస్ చేస్తూ బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ పిప్పిని వేస్ట్ చేయకుండా దాన్ని ఒంటికి స్నానం చేయక ముందు ఒంటికి బాగా మర్దన చేసి ఆ తర్వాత స్నానం చేస్తే బాగా మిలమిలా మెరిసిపోతుంది వేస్ట్ చేయకుండా. ఈ నూనె బాగా ఆరిన తర్వాత అందులో 2 వైటమిన్ ఈ క్యాప్సూల్ ఇది మెడికల్ షాప్‌లోనే దొరుకుతుంది. అందులో వేసి బాగా కలిపెట్టుకొని ఒక గ్లాస్ జార్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. వీక్లీ థ్రైస్ దీన్ని మన తలకి బాగా అప్లై చేయాలన్నమాట. మనం అప్లై చేసేటప్పుడు మన గోరు మన స్కాల్ప్ లో తగలకూడదు. బాగా మర్దన చేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టండి. లైట్ గోరు వెచ్చటి నీళ్ళలో మీకు ఏ షాంపూ అయితే అలవాటో ఆ షాంపూతో మీరు తలంటుకొని స్నానం చేసేవి. ఇలాగా వారానికి 3 రోజులు మీరు చేస్తే విత్ ఇన్ 3 మంత్స్ లో మీకు ఎంట్రుకలు బాగా బలంగా పొడుగ్గు అవడాన్ని మీరే చూస్తారు. చుండ్రు గిండ్రు అన్ని పరిగెత్తిపోతుంది. ముఖ్యమైన మాట అన్నమాట ఇది. మనము వేసుకునేకు ముందు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ ఒకటి చేయండి. చేతిలో ఆ నూనెని కొద్దిగా పూసుకొని చూడండి.
మీకు ఎటువంటి ఇరిటేషను ఏది లేకుండా ఉంటే మీకు సూట్ అయినట్టే. అయితే లైట్‌గా జివ్వు అంటుంది. కానీ అది పర్వాలేదు. ఏదైనా స్కిన్ ర్యాషెస్ ఏదన్నా ఉంటుందా మీరు గమనించండి. అవేవి ఏమీ లేవంటే 90% ఎవ్వరికి ఏం చేయదిది. బాగా స్కాల్ప్‌లో బాగా అప్లై చేసి నార్మల్ షాంపూతో తలకు పోసుకోండి. వీక్లీ థ్రైస్ కంపల్సరీగా బాగా చేసుకోండి. ఇది చిన్న పిల్లలకి కాదు. 10 వయసు తర్వాత ఉండే పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి మీరు యూజ్ చేసుకున్న తర్వాత సెకండ్ టైమ్ మీరు యూజ్ చేసుకుంటారు కదా! ఆ టైంలో దాన్ని అదే రూమ్ టెంపరేచర్‌లోనే యూజ్ చేయకండి. లైట్‌గా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో వేడి చేసి దాన్ని బాగా తలకు అప్లై చేసి 1 అవర్ అలాగే ఉంచేసుకొని మీకిష్టమైన షాంపూతో బాగా తలకు పోసుకోండి. కొద్దిగా మీకు స్మెల్ గూడా రావచ్చు. మీరు అదేం పర్వాలేదనమాట. కొంచెం సేపట్లో అది తానే సర్దుకుంటుంది. దీనివల్ల మీకు అనేక లాభాలుందనమాట. చుండ్రు పోతుంది. ఎంట్రుకలు బాగా పటిష్టంగా పెరుగుతుంది. కలర్ గూడా బాగా నల్లగా నిగనిగలాడిపోతుంది. హెయిర్స్‌కు ఏదేదో టానిక్‌లంతా వస్తుంది కదా! అదంతా మాయిశ్చరైజర్ ఏదేదో చెప్తారు కదా! అవేవి అక్కర్లేదు. ఇవొక్కటే చాలనమాట. మీకు బాగా కాన్ఫిడెంట్ వస్తుంది. ఏ ఎయిర్ పొల్యూషన్ ఉన్నా మీరు భయపడక్కర్లేదు. ఎటువంటి నీళ్ళైనా మీరు భయపడక్కర్లేదు. ఈ నూనె బాగా బలంగా తయారు చేస్తుంది మీ ఎంట్రుకల్ని. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా ఈ మిరాకిల్ నూనెని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆవాల నూనె అందుబాటులో లేదంటే కొబ్బరి నూనెతోనే చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదు. చానా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. చానా బాగా గ్రోత్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు గనుక నా ఛానెల్‌ని మొట్టమొదటగా చూస్తున్నట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. నమస్తే.